మనిషికి ఉన్న సహజ లక్షణం ఏమిటి? వారం క్రితం చెప్పాను నేను. ఏంటి ఏమందా? ఎవరైనా మనిషికి ఉన్న సహజ లక్షణం ఏమిటి? లావణ్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ మెసేజ్ అనుకోండి. వాస్తవానికి హరిబాబు చెప్పాలి, కొంచెం ఆగమంటే ఆగాడు. వెరీ వెరీ థ్యాంక్స్ హరిబాబు. పాఠం పేరేంటి? మనిషికి ఉన్న సహజ లక్షణం ఏమిటి? నీ సహజ లక్షణం ఏమిటో నీకు తెలియకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? రెండు టైటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. మనిషికి ఉన్న సహజ లక్షణం ఏమిటి? నీ సహజ లక్షణం ఏమిటో నీకు తెలియకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? సహజ లక్షణం అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే మీకు వారం క్రితం చెప్పాను కాబట్టి ఆల్రెడీ మీరు ఇది 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 అని అనేసుకుని ఉంటారు. మీరు ఎన్ని మార్కులను వేసుకోండి. నేను ఇది 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 అని చెప్పుకొస్తా. ఎన్ని మార్కులు వచ్చినాయి చూసుకోండి. మీకు 100కు 100 వచ్చినాయి అనుకోండి, ఈరోజు చర్చికి రావడం వేస్ట్. అంతే కదా? మీకు తెలిసిన విషయం తెలుసుకునేది ఇంకేముంది? ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. సహజ లక్షణం అంటే స్వాభావికంగా ఉండే గుణం, స్వాభావికంగా ఉండే లక్షణం. ఏమండి? నిమ్మకాయకి స్వాభావికంగా ఒక లక్షణం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సహజ లక్షణం. రంగు కూడా అంతే. పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, పండిపోయిన తర్వాత నల్లగా మారిపోద్దా, పసుపు రంగులోకి మారిపోద్ది. అలాగే మిరపకాయ సహజ లక్షణం ఏంటి? కారం. సాల్ట్కి ఉప్పు, కాకరకాయకి పంచదారకి, ఇవన్నీ వెలక్కాయకి వగరు. ఇవన్నీ ఏంటి? సహజ లక్షణాలు. స్వాభావికంగా ఉండే గుణాన్నే సహజ లక్షణం అంటారు. అంటే పుట్టుకతో ఎవరు నేర్పించకుండా మనకు వచ్చే లక్షణాలే సహజ లక్షణాలు. ప్రకృతిలో కూడా చాలా సహజ లక్షణాలు ఉన్నాయి. సూర్యుడు నల్లగా వస్తాడండి. సూర్యుడు నల్లగా వచ్చాడు అనుకో, ఇంకా చీకటిగానే ఉంటుంది పగల రాత్రి కూడా. చంద్రుడు చీకటిగా ఉన్న గుణం ఏంటి? మీ అందరు కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంతే. వెలుక్కున్న గుణం ఏంటంటే కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నీటికున్న గుణం ఏంటి? సహజ గుణం. నీటికున్న సహజ గుణం ఏంటండి? ఎత్తు నుంచి పల్లానికి వెళ్తుంది. భూమికున్న సహజ గుణం దేన్నైనా పండిస్తుంది, దేన్నైనా పుట్టిస్తుంది. ఒక మాటలో చెప్పాలండి, మనం ఏమనుకుంటామంటే ఆది కాండంలో జంతువుల్ని పక్షుల్ని ఏమి పుట్టించిందంటే భూమి పుట్టించింది అనుకో. మొక్కల్ని ఎవరు పుట్టించారు? మీరు గింజలేస్తే ఎవరు పుట్టిస్తున్నారండి? భూమికున్న సహజ గుణం ఏంటంటే పుట్టించే గుణం. చేపలకున్న సహజ గుణం భూమి మీద ఎగరగలవా, నీటిలో ఎదగలవు. జంతువులకున్న సహజ గుణం నేల మీద నెలగడం. వేప చెట్టుకున్న సహజ గుణం చేతిగా ఉంటుంది. మామిడి చెట్టుకున్న సహజ గుణం కరక్కాయలు కాస్తుందండి. వేప చెట్టు మామిడికాయలే కాస్తుంది. ఇలా ప్రకృతిలో ప్రతిదానికి ఏముందంటే సహజ లక్షణం ఉంది. మరి దాని సహజ లక్షణం అది చూపించింది. సహజ లక్షణం అంటే ఏంటంటే దానివల్ల ఉపయోగపడే గుణమే సహజ లక్షణం. నిమ్మకాయ పులుపు అంటాం, నిమ్మకాయ పులిపే సహజ లక్షణం అంటాం. అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందో దాన్ని బట్టి మనం ఏమన్నామంటే సహజ లక్షణం అన్నాం. అవునండి. ఉప్పు చేదుగా ఉందనుకోండి, ఉప్పు వేసుకుంటాం, మనం వేసుకుంటామా? ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉప్పుని వేసుకుంటాం. అలాగే కుక్కకు సహజ లక్షణం అని చెప్పండి. ఇదంతా ఇంటర్నేషనల్ అండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. కుక్కకున్న సహజ లక్షణం ఏంటి? నువ్వు 22 దెబ్బలు కొట్టినా సాయంకాలం కొంచెం అన్నం పెట్టావనుకోండి, రేపు పొద్దున్న మళ్ళీ 20 దెబ్బలు కొట్టినా నీ చుట్టూనే తోక ఊపుకుంటూ తిరిగిద్ది. దానికి ఉన్న సహజ గుణం. పులికున్న సహజ గుణం ఏంటి? దేన్ని చంపి తినేస్తుంది. అది మనిష జంతువు ఏదనేది దానికి అనవసరం. గొంగళి పురుగుకున్న సహజ గుణం ఏంటి? విత్తనానికి ఉన్న సహజ గుణం ఏంటి? మొలకెత్తడం. వెరీ గుడ్. రాయికున్న సహజ గుణం ఏంటి? రాయికున్న సహజ గుణం ఎన్ని సంవత్సరాలు దారగా మీరు రాయి మీద నీళ్లు పోసిన రాయి కరగదు. కరిగిద్దా? అస్సలు కరగదు. సిమెంట్కి ఉన్న సహజ గుణం ఏంటి? తడిస్తే గట్టిపడిపోద్ది, అంతే. తడిస్తే గట్టిపడుతుంది. సహజ లక్షణం మన ఉపయోగాన్ని బట్టి మనం ఏం చెప్తున్నామంటే సహజ లక్షణం అని చెప్పడం అనేది జరుగుతుంది. కప్పకున్న సహజ లక్షణం, కప్పకున్న సహజ లక్షణం అది నీళ్ళల్లో ఎదగలదో చావదో, భూమి మీద నడవగలదో చావదు. భూమి మీద 4 కళ్ళు ఉపయోగపడతాయి, నీళ్ళల్లో 4 కళ్ళు ఉపయోగపడతాయి. తిమింగలానికి ఉన్న సహజ లక్షణం కూడా
అంతే, భూమి మీద నీటిలో కూడా ఉంటుంది. అలాగే వలస పక్షులు మీ అందరికీ తెలుసు, దాని సహజ లక్షణం అంతే. ఈ రోజులు స్టార్ట్ అవుతాయి. నైజీరియా పక్షులు ఎక్కడికి వస్తాయి అంటే కొల్లేరు వస్తాయి. అది సహజ లక్షణం అంతే, మళ్ళీ టైం అయిపోగానే వెళ్ళిపోతాయి. మరి మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటి? అది మనకు కావాలి. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే మీరు చెప్తారని. మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటి? మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటి? పుట్టుకతో మనకి ఎవ్వరూ నేర్పించకుండా వచ్చే గాలి పీల్చడం. ఏమంటే మా అబ్బాయికి నేను గాలి పీల్చడం నేర్పించాను అని అంటారు ఎవరన్నా? నిద్ర ముంచుతారు కానీ నిద్రపోవడం నేర్పించరు, అవునా? ఏడిపిస్తారు కానీ ఏడిపించడం ఎలా ఏడవాలమ్మా, ఇలా ఏడవాలని ఎవరు నేర్పిస్తారు కూర్చుని? ఇవి సహజ లక్షణాలు. శ్వాస తీసుకోవటం, నవ్వటం, ఏడవటం, అవునండి, తినడం, నిద్రపోవటం, త్రాగటం, విసర్జించడం, ఇవన్నీ సహజ లక్షణాలు. వెళ్ళిపోదాం, పాఠం అయిపోయిందా? అయిపోయిందిగా. ఇవే సహజ లక్షణాలు అంటారా? మనిషికి ఉన్న సహజ లక్షణం ఇదే. సహజ లక్షణాలతో మనం అందరం వెళ్ళిపోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథమైన, దైవ గ్రంథమైన, మహాజ్ఞాన గ్రంథమైన, పరలోక మార్గనిర్దేశక గ్రంథమైన, మనందరి దివ్య తేజ గ్రంథమైన బైబిల్ గ్రంథపు వెలుగులో ఈరోజు మనం గుణపాఠాన్ని నేర్చుకుందాం. పాఠం కాదండి, ఈరోజు మనందరం పాఠం కాదు, గుణపాఠాన్ని ఎక్కడ నేర్చుకుందాం అంటే పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము, మహాజ్ఞాన గ్రంథము, పరలోక మార్గనిర్దేశక గ్రంథం, మనందరికీ దివ్య తేజ గ్రంథమైన, ఏకైక గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి, బైబిల్ గ్రంథం యొక్క వెలుగులో నుంచి మానవుని యొక్క సహజ లక్షణాన్ని తెలుసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకునేది పాఠం కాదు, గుణపాఠం. అంటే ఈ సహజ లక్షణాన్ని మనం కానీ తెలుసుకోలేదు అనుకోండి, మన జీవితంలో చాలా నష్టపోతాం, అవునా? కాబట్టి మనకున్న సహజ లక్షణం ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇవి నేను చెప్పినవి కాకుండా ఇంకేమంటే మీరు ఆలోచిస్తే చెప్పండి. మనిషికున్న సహజ లక్షణాలు: నిద్ర, శ్వాస, చూపు. ఏమంటే ప్రకృతిలో దేనికి మాట లేదని మనిషికి మాత్రమే మాట ఉంది, ఇది సహజ లక్షణం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి సహజ లక్షణాలు? మనిషికి ఉన్న సహజ లక్షణాలు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ పుష్కలంగా ఉందండి ఆ లక్షణం. ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలు నేను పరిశీలించాను, మీ అందరికి ఆ లక్షణం ఉంది. రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అవుతుంది. మనిషికి ఉన్న సహజ లక్షణం, మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటి? గుర్తుంచుకోండి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే లక్షణం మనిషి యొక్క సహజ లక్షణం అంటుంది. సహజ లక్షణాలు చాలా ఉన్నాయి. మెయిన్ సహజ లక్షణం ఒకటి చెప్తాను, టైం ఉంటే రెండోది చెప్తాను, లేకపోతే వచ్చేవారని చెప్తాను. గుర్తుంచుకోండి, మనిషికి ఉన్న సహజ లక్షణం. సహజ లక్షణం అంటే ఏంటి? ఆ పుట్టుకతో వచ్చేసిందండి, పుట్టుకతో వచ్చేసింది. మాట అనేది పుట్టుకతో వచ్చేసింది. అలాగే పుట్టుకతో మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజేతలుగా నిలబడే లక్షణం దేవుడు ప్రతి మనిషి పుట్టుకతో ఇచ్చాడంట. ప్రతికూల పరిస్థితులు అంటే ఎటువంటి కష్టమైనా సరే అనే లక్షణాన్ని దేవుడు మనకి సహజ లక్షణంగా ఇచ్చాడంట. సహజ లక్షణం అంటే ఎంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలమా? ఎదుర్కొనే లక్షణాన్ని, అదే నేను పాఠం చెప్పాను ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొనే లక్షణాన్ని, ఎదుర్కొని విజేతగా నిలబడే లక్షణాన్ని దేవుడు మనకు సహజ లక్షణంగా ఇచ్చాడు. ఈ దేవుడు మనకి ఇచ్చిన ఈ సహజ లక్షణం గురించి మనం తెలుసుకోకపోతే ఎంతో నష్టపోతాం. మీ సహజ లక్షణం ఏదో మీకు తెలియకపోతే ఎంతో నష్టం. పాఠం పేరేం చెప్పాను మీకు? మనిషికి ఉన్న సహజ లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజేతగా నిలబడే లక్షణం. దీనికోసం మనిషి ఏం చేస్తాడంటే చిన్నపాటి యుద్ధాన్ని చేస్తాడు. ఏం చేస్తాడు? చిన్నపాటి యుద్ధం చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీ అందరికి అర్థమైపోయిందా? నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే, చచ్చిపోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికే ఉన్నాను. చచ్చిపోయిన వాళ్ళందరికీ ఆ సహజ లక్షణం గురించి తెలియక చచ్చిపోయాడు. మనిషికి దేవుడిచ్చిన సహజ లక్షణం ఏంటంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వాటి కోసం నిలబడి విజేతగా అయ్యే లక్షణాన్ని దేవుడు మనందరికీ కూడా ఇచ్చాడు. ఏదన్నా ప్రతికూల పరిస్థితి వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తామంటే చాలా గాబరా పడిపోతాం, చాలా
గాబరా పడుతుంది. కానీ దేవుడు ఒక లక్షణాన్ని మనకి సహజంగా ఇచ్చాడు. ఏంటంటే దాన్ని నువ్వు ఎదుర్కొనగలవు, ఎదుర్కొని నిలబడగలవు, విజేతగా గెలవగలవు. ఇది దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం. మేము నమ్మమండి అనొచ్చు. మీరు బైబిల్ ఆధారం చూపిస్తా. ఫస్ట్ మీ అందరికి బాగా తెలుసు, మనిషి రక్తం 3 నెలలు మాత్రమే బ్రతుకుంటుంది. ఈరోజు మనం తిన్న ఆహారంలో 5 డ్రాప్స్ బ్లడ్ తయారైంది అనుకోండి, ఈ రోజు నుంచి కరెక్ట్గా 3 నెలల తర్వాత బ్లడ్ చచ్చిపోతుంది. మళ్ళీ రేపు తయారైన మళ్ళీ 3 నెలలు, అంటే ప్రతి 3 నెలలకే ఈ రోజు పుట్టిన రక్త కణాలు ప్రతి 3 నెలలు చచ్చిపోతాయి. మళ్ళీ ప్రతి 3 నెలలు చచ్చిపోతాయి. రోజు పుడుతూ ఉంటే రోజు, అందుకని రోజు ఆహారం తినాలి. ఎందుకు అనుకున్నారు? రోజు బ్లడ్ కావాలి. రోజు ఆహారం తింటే రోజు బ్లడ్ వస్తుంది. ఈ రోజు తయారైన బ్లడ్ 3 నెలలకు అయిపోతుంది. బ్లడ్లో మీ అందరికి సింపుల్గా చెప్తాను, జ్వరం బాగా వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయింది అంటారు. విన్నారు కదా ఈ మాట? అంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అంటారు. తెల్ల రక్త కణాలను ఏమంటారు? శరీరానికి రక్షక భటులు అంటారు. అంటే మన శరీరంలో ఎటువంటి వైరస్ బ్యాక్టీరియా ఏదొచ్చినా మనకు తెలియకుండా యుద్ధం చేసేస్తుందంటండి. యుద్ధం చేసి చంపేసి, అవసరమైతే అటువంటి సూక్ష్మజీవి ఏదైనా మళ్ళీ బాడీలోనికి వస్తే మళ్ళీ యుద్ధం చేసే పని లేకుండా మందుని బాడీలో తయారు చేసి బ్లడ్లో ఇంజెక్ట్ చేసి అలా ఉంచిద్దంట. మనకి ఎంత జరుగుతుందో మనకేం తెలియదు. కానీ చిన్నపాటి కష్టానికి మనం ఏమైపోతామంటే తల్లడిల్లిపోయి బట్టతలు వచ్చేస్తుంది అంతే. తల్లడిల్లిపోయి బట్టతలు వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటి? అలా చించుతాం. గుర్తుంచుకోండి, చచ్చిపోయే ముందు రోజు కూడా ఎంత కష్టం వచ్చినా అనుకోవాలి అంతే. ఇది మన సహజ లక్షణం. దేవుడు నువ్వు దేన్నైతే భరించగలవో అంతకు మించి ఒక్క పైసా కష్టం కూడా నీకు ఇవ్వడం. ఈ కష్టం ఈ మనిషి భరించగలడు. ఉదాహరణకి 12,000 పెట్టి మిక్సీ కొన్నారు. 12,000 ఉంటుందండి అనొచ్చు. పెద్ద మిక్సీ అండి, అవసరమైతే 5 కేజీలు పప్పు అయినా వేసేయచ్చు. 10 రోజులకు ఒక్కరోజే వాడతారా? సౌండ్ వచ్చి కాలిపోయినా సరే వాడేస్తాం. అవునా కాదా? ఏమంటాం అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నామండి, వారంటీ ఉంది, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. చిన్నపాటి కష్టాన్ని దాన్ని పెడతా ఒప్పుకోవా? అవసరమైతే బంధువులు ఎత్తి పొద్దున్న సాయంకాలం మధ్యాహ్నం కూడా వేస్తాం. కానీ ఏమన్నా అంటుందో మిక్సీ జారు. మరి మనం ఎందుకు ఇలా అయిపోతున్నామంటే, మిక్సీ జారు కన్నా సహజ లక్షణం ఏంటి? నువ్వు ఏదన్నా వేసి కరెంట్లో పెట్టి తిప్పితే మొత్తం పిండి చేసి అక్కడ పెడతావు. నువ్వు కూడా నీ సహజ లక్షణం ఏంటి? ఎంత కష్టమైనా రాని ఏం అవదు. ఇలా నువ్వు సహజ లక్షణాన్ని నువ్వు గుర్తించకపోతే మానవ జీవితం చాలా కష్టం. ముందుకెళ్దాం. బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయండి? ఎటువంటి బ్యాక్టీరియా రానండి, ఎటువంటి వైరస్ రానండి. కరోనా వైరస్ మన అందరికి వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటా. కరోనా వైరస్ మనం వ్యాక్సిన్ వేయించుకోకపోయినా మనందరికి వచ్చి వెళ్ళిపోయింది. ఎండలో బాగా పనిచేసే వల్ల వైరస్ ఏమీ చేయలేదు, మనందరికి వచ్చింది, వెళ్ళిపోయింది. మనకు తెలియకుండా సూక్ష్మ బట్టలు ఏం చేసినాయి అంటే వాటి మీద దాడి చేయటం అనేది జరిగింది. కాబట్టి మన బ్లడ్లో ఏముంది? ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనే తత్వం మన బ్లడ్లో ఉంది. మన బ్లడ్డే మనిషికి ప్రాణం. బ్లడ్ అనేది మనిషికి మన ప్రాణంలోనే ఏముంది? ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే తత్వం ఉంది. ఇది మన సహజ లక్షణం అంటారా కాదంటారా? ఏంటి మన సహజ లక్షణం చెప్పండి? ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడి దాని మీద విజయాన్ని సాధించి విజేతలయ్యే సహజ లక్షణాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఎటువంటి ప్రతికూల పరిస్థితి అంటే, ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా సరే, ఏ వైరస్ అయినా 100 సంవత్సరాల వరకు రాని కరోనా వైరస్ బాడీలోకి వచ్చినా సరే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏం చేసినాయి అంటే యుద్ధాన్ని చేసి మనకు తెలియకుండానే చంపి అవతల పారేయటం అనేది జరిగింది. నిన్ను నన్ను పోరాడేవానిగా, గెలిచేవానిగా, విజేతలు అయ్యేవానిగా దేవుడు మనందరికీ సహజ లక్షణాన్ని ఇవ్వటం అనేది జరిగింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే తత్వాన్ని దేవుడు మనకు సహజ లక్షణంగా ఇచ్చాడు. ఏంటంటే మన సహజ లక్షణం ఏంటి? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే తత్వాన్ని దేవుడు మనందరికి ఇవ్వడం అనేది జరిగింది. ఇవ్వటమే కాదు, ఎదుర్కొని విజేతగా నిలబడే సహజ లక్షణాన్ని దేవుడు మనందరికి కూడా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో పోరాడే
లక్షణం, విజేతగా నిలబడే లక్షణం మన యొక్క సహజ లక్షణం. ఏ పరిస్థితి అయినా తలవగ్గకుండా కృంగిపోక ఎదురు నిలబడి పోరాడి గెలిచే తత్వాన్ని, లక్షణాన్ని దేవుడు మనకు పెట్టాడు. మన సహజ లక్షణం మనం ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు వరకు మాకు మా సహజ లక్షణం ఇదని ఎవరో చెప్పలేదని మీరు అనొచ్చు. ఈరోజు దేవుడు మీకు తెలియజేశాడని అనుకోండి. అధిగమించిన వారే ఆత్మహత్య చేసుకోకుండా నిలబడతారు. అధిగమించని వారే ఆత్మహత్య చేసుకోకుండా భూమి మీద నిలబడతారు. ఏమండి, మానవ జీవితం అంటే అన్ని సుఖాలే ఉండవా అండి? కష్టాలు కూడా ఉంటాయో అండి? ఏమండి చెప్పండి. పులి పిల్లలనంట తీసుకొచ్చి ఇంటి దగ్గర పెంచుకున్నాడంట ఒక రైతు. స్పెషల్గా పెంచాడండి. సుమారుగా నా హైటు, నా మీద కొంచెం 5 అడుగులు 4 అడుగులు హైట్ వచ్చే వరకు పెంచాడండి. 20 పిల్లలు. 20 పిల్లల్ని పోషించలేక రెండిట్లు మాత్రం ఉంచుకుని, ఆడామగ ఉంచుకుని మిగిలిన అన్నిటిని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేశాడంట. తెల్లారేళ్ళు చూస్తే అన్నీ చచ్చిపోయినాయి అంటండి. కుక్కలు గరిచి చెప్పేసినాయి అంట. ఎందుకని? వాటి సహజ లక్షణం గురించి ఏంటో వాటికి తెలియలేదు. తెలియకుండా పెరిగినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కుక్కల చేతులు పుల్లు చచ్చిపోవడం ఏంటండి? కాబట్టి మన సహజ లక్షణం కూడా మనకు తెలియకపోతే చిన్న చిన్న లాట్లకు కూడా మనం ఏమైపోతామంటే సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకోవటం అనేది జరుగుతుంది. ప్రారంభంలో సహజ లక్షణం కలిగిన ఆదాము అవ్వల దగ్గరికి వెళ్దాం మనం. ఆదికాండం 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. ఆదాము హవ్వ ప్రారంభ మానవులు, ప్రారంభ జంట, ప్రారంభ వివాహితులు ఎవరు? ఆదాము. ఆదికాండం 3వ అధ్యాయం 16 వచనం. ఆయన స్త్రీతో, గుర్తుంచుకోండి, నీ ప్రసవమును, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను దేవుడే అంటున్నాడు. ఏమనంటే మిక్కిలి హెచ్చించేదనంటే అమ్మ బిడ్డను కావడానికి చచ్చి బతికామంటారు. చచ్చి బతికామంటారు అంటారు. ఇంతకు ఎవరు పెట్టారు ఈ కష్టం? దేవుడే పెట్టాడు. అమ్మ నేను పిల్లల్ని కనలేని ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటారండి? ఏం చేస్తారు? ఏమైనా సరే కానీ తీరాల్సింది. అంటే ఏంటి? నీ సహజ లక్షణం చూపించావు. అక్కడ చూపించలేదా? ఏక సహజ లక్షణం చూపించాం పిల్లలకి అనే విషయంలో. కానీ చిన్న చిన్న కష్టాలు వచ్చేప్పటికి ఏమైపోతున్నాం అంటే పిల్లల్ని కనడం మించిన కష్టం ఇంకొకటి భూమి మీద లేదు. దాన్నే ఆడవాళ్ళు 1, 2, 3, కొంతమంది 7, 18 ఎంతమంది కూడా సరే 20 ఎంతమంది పిల్లలు? 5 సంతానం. మరి చిన్న చిన్న కష్టాలకి మనం ఎందుకు తొట్టిల్లిపోతున్నామంటే సహజ లక్షణాన్ని. హవ్వ అప్పటి వరకు ఏదేను వనంలో ఆడిందే ఆట, పాడిందే పాట. సాయంకాలం దేవుడితో మాటలు, చక్కగా నచ్చింది తింటాం, నచ్చినట్టు తిరగటం. ఒక్కసారి బట్టలు తీసి రోడ్డు మీద నుంచోబెట్టి చర్మపు చొక్కాలు వేసి రేపొద్దు నుంచి మీరే బట్టలు తయారు చేసుకోండి, రేపొద్దు నుంచి మీరే పంట పండించుకోండి, రేపొద్దు నుంచి మీరే వంట వండుకోండి. ఓకే, అప్పుడే వదల్లా. నీ గర్భవేదన, నీ ప్రయాస మిక్కిలి అంటే అర్థం ఏంటి? భరించలేనంత చేస్తున్నాడు. ఆదాము నేను వదిలేడా? చదవండి, ఆదాము గురించి చదవండి. 17వ వచనంలో ఉంటుంది. నీవు వేదనతోనే పిల్లలను కొంతమంది రాయబడిందండి. ఆవిడతో పిల్లల్ని కనడం అనేది వేదన. ఏ స్వప్న వేదన ఏమి లేదండి పిల్లల్ని కంటలో. అక్కడ మన సహజ లక్షణం చూపించలేదు. ఏం చూపించాం? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలబడి విజేతగా అయ్యే లక్షణాన్ని చూపించాం. తర్వాత ఆదాము 17వ వచనం. ప్రయాసముతోనూ నీవు నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రతిరోజు మనిషి ఏం పడాల్సిందంటే ప్రయాస పడాల్సిందే. ఇది మనిషి యొక్క సహజ లక్షణం. మన సహజ లక్షణం ఏంటండి? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని యుద్ధం చేసి నిలబడి సుమారు 900 ఏళ్ళు బతికారంటండి వాళ్ళు. ఎవరు? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆదాము ఎన్ని ఏళ్ళు బతికాడు? 930 ఏళ్ళు జంసీర్గా బతికాడు. ఎవరు? ఆదాము. సహజ లక్షణాన్ని కోల్పోకుండా చక్కగా బ్రతకడం అనేది జరిగింది. యోసేపు గారు తెలుసు కదా మీకు. రాహేలు యాకోబుల సంతానం యోసేపు. సహోదరులు చంపాలని గుంటలో వేశారు, ఇష్మాయేలీలకు అమ్మేశారు. యజమాని భార్య కన్ను వేసి చెరసాల్లో వేసింది.
ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని యుద్ధం చేసి గెలిచి చూపించాడు ఎవరు? యోసేపు. యోసేపు గారికి ఉన్న కష్టాలు ఉన్నాయండి మనకి. కొన్ని యోబు గారికి ఉన్న అన్ని కష్టాలు ఉన్నాయంటే, యోబు గారికి ఉన్న కష్టాలు ఏంటో చెప్పండి. గెలిచి చూపించాడు, చూపించలేదు? యోసేపు గెలిచి చూపించాడు. మనకు కూడా దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందండి. కయ్యను మీ అందరికీ తెలుసు కదా. కయ్యను 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటాడు. ఒక్కసారి దేవుడు అతనికి పెట్టిన శిక్ష ఏంటో చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయ్యను, నా దోష శిక్ష అమ్మో నేను భరించలేనంత గొప్పది. అంటే రోజు డబుల్ యుద్ధం చేయాలి ఆయన. మనం సింగిల్ యుద్ధం అయితే నువ్వు పెట్టిన శిక్ష నాకు నేను భరించలేనంత ప్రయాసం పెట్టాడు దేవుడు. ఆయన కయ్యను చనిపోయాడా? బ్రతికే ఉన్నాడు. బ్రతికినన్న కాలం, దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం బ్రతికే ఉన్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే, ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడగలిగే స్థితిని దేవుడు ప్రతి మనిషి బాడీలో ఇచ్చాడు. ఇది మన యొక్క సహజ లక్షణం. యోబు గారు తెలుసు కదా మీకు. హీరో కాస్త ఒక్కరోజు జీరో అయిపోయాడు. ఈరోజు పిల్లలు చదివారు, పిల్లల క్లాసులో యోబు జీవితాన్ని చదివారు. నాగలక్ష్మి, శ్రావ్య, ఎంతమంది పిల్లలు? 7 సంతానం. 7 సంతానం ఒకే రోజు చచ్చిపోయారండి. ఎన్నో వేల గొర్రెలు ఆస్తి భూమి మీద. ఆ తూర్పు దేశంలో అతని అంతా ధనవంతుడు ఎవ్వరూ లేరు. ఒక్క రోజులో జీరో అయిపోయింది. ఎంత అయితే ఊరుకుందా అంటే, ఒంటి నిండా పొక్కులు, ఓ చిల్ల పెంకులతో గీక్కును గుమ్మం ముందు కూర్చున్నాడు. ఇది యోబు గారి పరిస్థితి. ఈ పరిస్థితి మనకుందా అంటే లేదు. ఆయనే సహజ లక్షణమైన ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే లక్షణాన్ని కలిగి యుద్ధం చేసి గెలిచి చూపించాడు. చూపించలేదా? చూపించాడు. మనకున్న సహజ లక్షణం ఏంటండి? ఎటువంటి అనుకూలం కాదండి, ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడి యుద్ధం చేసి గెలిచి చూపించే లక్షణం. నేను చెప్పేది గుర్తుండండి. సహించడం కాదు, గెలిచి చూపించే లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి గెలిచి చూపిద్దాం. ఓకేనా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ఇదంతా కూడా మనకు ఉండటం అనేది జరుగుతుంది. ఇది మన యొక్క సహజ లక్షణం. యోబు కీర్తనల గ్రంథం చూడండి, 144వ అధ్యాయం 1వ వచనం. అయిపోద్దండి. 2వ లక్షణం గురించి వచ్చే ద్వారా నేర్చుకుందాం. భూమి మీద మనిషి జీవనోపాధికి ఏ పనులు చేయవచ్చు అనేది నెక్స్ట్ టైటిల్తో వస్తుందండి మీకు. భూమి మీద మనిషి జీవనోపాధికి ఏ పనులు ఎంచుకోవచ్చు, ఏ పనులు ఎంచుకోకూడదని నెక్స్ట్ టైటిల్లో నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనం. సన్నిధింపబడును గాక ఆయన నా చేతులకు, మన చేతులకు ఏమి నేర్పిస్తాడంట దేవుడు? యుద్ధమును నా వేళ్లకు. ఇప్పుడు మనకి ఈ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనుటకు యుద్ధము, పోరాటము ఎవరు నేర్పించారంటే మనకి దేవుడే నేర్పించాడంట. దేవుడే నేర్పించాడు. కాబట్టి మన చేతిని చూస్తే ఏమంటారంటే, చేతి పనులు, చేతి రేఖలను చూసి భవిష్యత్తు రేఖలు అంటారు. కానీ మన చేతిని చూస్తే మనకి ఏం గుర్తుకు రావాలంటే, ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే తత్వాన్ని దేవుడు నా చేతుల్లో పెట్టాడు. ఇది మన యొక్క సహజ లక్షణం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు. ఇంతకీ మన చేతులతో ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు యుద్ధాన్ని నేర్పించింది ఎవరు అంటే దేవుడు. దేవుడు నీకు యుద్ధాన్ని నేర్పించి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే తత్వాన్ని నీ శరీరంలో పెట్టి దాన్ని నీ యొక్క సహజ లక్షణంగా ఇచ్చి, ఆ సహజ లక్షణం ద్వారా దాన్ని నువ్వు ఎదుర్కొని నిలబడి పోరాడి అంతిమంగా విజయాన్ని సాధించే లక్షణాన్ని దేవుడు మనందరికి కూడా పెట్టడం అనేది జరిగింది. ఏమండి, ఒప్పుకుంటారు? ఒప్పుకోండి మీరు. ప్రస్తుతానికి మనకున్న కష్టాలన్నీ ఎటువంటివి అంటే టీ కప్లో తుఫాను లాంటివి. టీ కప్లో తుఫాన్లు. మీకు ఏ కష్టం వచ్చినా టీ కప్లో తుఫాన్ అనుకోండి, టీ కప్లో సునామీ అనుకోండి, ఏమైంది? మా అయితే టీ కప్లో చూసి కింద పడతాయి అంతే, లేకపోతే ఒంటిమే పడతాయి అంతే. ఏమన్నా అయిపోద్దా? అవ్వదు.
ఏమండి గుర్తుంచుకోండి, ఎంతగా ఉరుములు ఉరిమినా పంటలు పండవు, వర్షం పడితేనే పంటలు పడుతుంది. ఒప్పుకుంటారు ఒప్పుకోరు దీనికి మీరు? అసలు 24 గంటలు ఓ డబ్బా 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 మురుకులు అరుపులు కేకలు ఓ ఉరివింది. పంటలు పండేది ఈ సంవత్సరం పండ, చిన్న జల్లు పడినా మొక్కలు తెప్పరిల్లు పంటాయి. అలాగే ప్రతి మనిషికి ఉన్న సహజ లక్షణం శ్వాస, మాట, వినికిడి, చూపు, నడవటం, మాట్లాడటం, ఇలా పక్క వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఉండాలని ఇలా చిన్న చూసుకోండి. అవన్నీ కూడా సహజ లక్షణాలే. ప్రకృతిలో అన్నింటిలో కూడా ఉన్నాయి లక్షణాలు. మనకి మాత్రమే మాట్లాడే లక్షణం ఉందండి, మిగిలిన వాటికి మాట్లాడే లక్షణం లేదా? వాటికి అరిసే లక్షణం ఇచ్చాడు, మాట్లాడే లక్షణం ఇచ్చాడు. దాని లక్షణం దానికి ఇచ్చాడు, మన లక్షణం మనకి ఇచ్చాడు, అంతే కదా. మీరు ఈ రోజు నుంచి కుక్కలాగా మాట్లాడి అన్నాను అనుకోండి, నేను అదే ఇది మన సహజ లక్షణం ఏంటండి? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలబడి విజేతలుగా అయ్యే లక్షణం ఇచ్చాడు. ఎదుర్కొంటే కాదని గుర్తుంచుకోండి, ఎదుర్కొని విజేతలుగా నిలబడే లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నేను ఆ పక్క స్థలం దేవుడితో ఏం చెప్పానంటే, తండ్రి 2025కి వాళ్ళు ఇస్తారు, లేకపోతే నాకున్న దాంట్లో నేను పర్మనెంట్గా వేసేసుకుంటాను. 5 సంవత్సరాల క్రితం దేవుడికి మాట ఇచ్చుకున్నాను. ఒక 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం 10 ట్రిప్పులు మట్టి తోలిచ్చాం, ఒక సంవత్సరం 10 తోలిచ్చాం, ఒక సంవత్సరం 10 తోలిచ్చాం, ఒక సంవత్సరం ఇటు 10 తోలిచ్చాం. తర్వాత క్రితం సంవత్సరం దసరాలో కృష్ణ నువ్వు కూడా వచ్చాము, మన వాళ్ళందరూ కూడా వచ్చి చేశారు, మొత్తం పోసారు. 14 ట్రిప్పులు పోపించారు. జనవరి నుంచి స్టార్ట్ అయింది నాకు. జనవరి నుంచి మా పిల్లవాడికి సుంతి ఆపరేషన్ చేయించాం. పాపం ఆపరేషన్ థియేటర్లో గిల్ల ఆడిపోయాడండి. మా ఆవిడని అసలు నేను చూడలేకపోయాను. ప్రతి 15 నిమిషాలకి 20 నిమిషాలు పిల్లవాడు టాయిలెట్ పోయాను. కానీ అక్కడే ఆపరేషన్ చేసి కుట్లేసి చుట్టూ కట్టేశారు. పాపం గిల్ల ఆడిపోయాడు పిల్లాడు. తర్వాత భయం గారు కాలు ఇరిపోయింది, ఇప్పుడు లేదు. ఏమైందంటే ఏం తెలియదు, జారిపడిందంటే ఏం లేదు, నుంచున్న మనిషి నుంచున్నట్టు పడితే ఎముక ఇరిగిపోయింది. ఓకేనా? ఇంకా అలా చూసుకుంటే మా పిల్లకి మంత్రం పప్పులు వచ్చినాయి. 2 సార్లు 3 సార్లు తిప్పాను తీసుకెళ్ళి. మా ఆవిడికి 6 నెలల నుంచి ఒంట్లో బాగోట్లేదు. యుద్ధం చేస్తుంది తెలుసా మీకు? ఆహారంతో రోగం మీద యుద్ధం చేస్తుంది. 98% గెలిచేసిందండి. ఇంకా 2% ఆటోమేటిక్ ఈ పాఠం ద్వారా గెలిచి అక్కడ పెడుతుంది. అని మీ అందరు చేయట్లేదని మీ అందరి గురించి నేను చెప్తే బాగోదని నా గురించి నేను చెప్పుకుంటున్నాను. తీరా స్టార్ట్ చేస్తే రేకులు వేయడానికి 25,000 అవుతాయనండి మా తమ్ముడు లెక్క. మరి ఆయన రేకులు వేయడు కదండి, మామూలుగా చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి పైపులు కుదరదండి, పెద్ద పైపులు తేవాలన్నాడు. 50,000 ఇవ్వండి అన్నాడు. గోతులు 4 అడుగులు 5 అడుగులు తీస్తే సరిపోతుంది, నేను షెడ్ అని చెప్పాను. మా తమ్ముడు అన్నాడు, తర్వాత నువ్వు బిల్డింగ్ వేయాలంటావు, మళ్ళీ మొత్తం తీయటం కుదరదు, పైకి ఎంత ఉందో కిందకి అంత పెట్టేద్దాం అన్నాడు. మరి ఊసలు మార్చాలా, మళ్ళీ ఊసలు మార్చాలి, అదొక 50,000 అయిపోయింది. 50,000తో షెడ్ వేద్దామని దిగితే 2,50,000 అయింది. ఓకే, నీ పని ఇలా ఉందని నన్ను స్కూల్ మార్చారు. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మార్చారు. నీ స్కూల్ పేరు ఆ స్కూల్లో చూపించట్లేదని మొత్తం మా ఏలూరు కార్పొరేషన్ 32 మందికి 3 నెలల జీతం ఆపేశారు. 1 నెల జీతం రాకపోతే నేను ఫస్ట్ తారీఖు ఎప్పుడు ఎదురు చూస్తాను కావ్య నేను. అలాంటిది 3 నెలలు ఆపేశారు. ఇవన్నీ ఏంటి? టీ కప్పులో తుఫాన్లు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఎదుర్కొని నిలబడ్డామండి. పిల్లవాడు సూపర్గా ఉన్నాడు. కోటిసరి మా అమ్మగారు ఎవ్వరు సహాయం లేకుండా ఇంకా మా ఆవిడకి నాకు మా పిల్లకి బోల్డ్ పనులు చేసి పెట్టేస్తుంది ఆవిడే. టీ కప్పులో తుఫాన్లు ఇవన్నీ ఎదుర్కొని మనం నిలబడితే ఏమైంది చెప్పండి? విజేతలుగా నిలబడే లక్షణాన్ని దేవుడు మనకి ఇవ్వడం అనేది జరిగింది. కొంతకాలం ఆ జనవరికి ముందు అనుకుంటా, మీకు కూడా అందరికీ తెలుసు, ఒకరి తర్వాత ఒకరు జ్వరాలు వచ్చినాయి. గుర్తుందా మీకు? జ్వరాలతో పాటు నొప్పులు. జ్వరం 10 రోజులు అయితే నొప్పులు 3 నెలలు వరుసగా మా ఇంట్లో. మా అమ్మకి, మా నాన్నకి, మా పిల్లలకి, పిల్లోడికి, కోటేశ్వరికి వరుస నొప్పులు. ఎప్పుడు తప్పినాయో నాకు తెలియదు, ఇంకా ఉన్నాయేమో. అంటే అలా చెప్పుకుంటే మా నాన్న 2 కళ్ళకి ఇప్పుడే ఆపరేషన్ చేయించాం. మేము 2 కళ్ళకి అప్పుడు ఆపరేషన్ అనేది అప్పటికి అయిన తర్వాత వచ్చింది. ఏం చేసామంటే యుద్ధం చేయడం అనేది జరిగింది. 3 నెలలు మా ఇంట్లో మినీ హాస్పిటల్ అనమాట. ఒకరోజు మా అమ్మని తీసుకెళ్తే, ఒకరోజు మా పిల్లని, తర్వాత ఒకరోజు మా ఆవిడని, ఒకరోజు పిల్లోడిని, తర్వాత ఒకరోజు మా నాన్న. అందుకని ఈ సంవత్సరం ప్రైవేట్ అనేది పెట్టుకోవాలి. నేను ఏమైనా సరే ఇవన్నీ ఎదుర్కొని నిలబడి చూపించాలని ప్రైవేట్ చెప్పలేదు ఈ సంవత్సరం.
ఏం జరిగిద్దో చూద్దామండి. సమస్తము మనకు మేలు కలుగుటకే సమకూడి జరుగుతుంది. ఏమంటే ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు నన్ను మించి అనుభవించారు. మన కృష్ణమాయని చూసుకోండి, అక్కను చూసుకోండి, మా చెల్లిని చూసుకోండి. 2 పిల్లలు చచ్చిపోయారు. అది పక్కన పెడితే ఇప్పుడు ముత్యాలు లాంటి 2 పిల్లలు ఉన్నారు. ప్రతికూల పరిస్థితులకు ఎదుర్కొని నిలబడే లక్షణం కాదు మనకిచ్చింది. నిలబడి యుద్ధం చేసి విజేతలయ్యే లక్షణాన్ని సహజ సిద్ధంగా ఇచ్చాడు. మన అక్కగారు తెలుసు ఎన్ని కష్టాలు పడిందో. మన జయమామ గురించి అయితే ఇక్కడ కూర్చున్న మనందరికన్నా ఎక్కువ కష్టాలు పడిందండి ఆవిడ. ఇప్పటికీ నిలబడి దేవుడిని ఎందుకు వదలట్లేదంటే దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం ఇది. ఇటువంటి ప్రతికూల పరిస్థితిని ఏం చేయొచ్చు? ఎదుర్కొని నిలబడి విజేతలయ్యే లక్షణాన్ని దేవుడు మనకిచ్చాడు. మీ అందరూ కూడా ఎవరిని అనుకోవాలి అంటే దేవుణ్ణి అనుకోండి. మనకి కావాలంటే చేస్తాడు, లేదంటే వదిలేస్తాడు. లేదు మనం ఏదో ఆలోచించి మనం అనారోగ్యం తెచ్చుకున్నాం అనుకోండి. అండ్ ఈ 3 నెలల్లో ఏ రోజు కూడా మా అమ్మకుంట్లో బాగాలేదని మా ఆవిడకుంట్లో ఆనందంటే మారలేదండి. 3 పూటలు ఫుల్గా తినేస్తాను నేను. ఎందుకంటే నేను ఆరోగ్యం లేను అనుకోండి, వాళ్ళెవరు వేసుకెళ్తారు హాస్పిటల్కి? మేము బెడ్ మీదే ఉంది, కడుపు నిండా తినేసాను. నేను కూడా ఆరోగ్యంగా లేకపోతే మరి యుద్ధం చేయాలంటే ఎలా ఉండాలి? దిట్టంగా ఉండాలి. ఓకేనండి. అందుకనే ఈ సంవత్సరం మొన్న మా ఎగ్జామ్ జరిగిన భోజనాలు పెట్టించడం అనేది కుదరక ఎప్పుడైతే మా ఎంబడిందో వంట సామాన్లు మొత్తం అటకెక్కిచ్చేసానండి. తీసుకెళ్ళి ఇంటికాడ వాడైతే మొత్తం కడిగి తుడిసి ఆరబెట్టి మొత్తం అని సంవత్సరం సర్దిద్దాం. అందుకని ఈ సంవత్సరం ఏమీ లేకుండా అలా ముందుకెళ్ళిపోయింది. మనం డిసెంబర్లో గ్రాండ్గా చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రతికూల పరిస్థితులు అనేవి నేను ఒక్కడిని అనుభవించాను, మీరు అనుభవించలేదంటే గట్టిగా మాట్లాడితే ఒక్కొక్కరి జీవితం మీద ఒక సినిమా తీయొచ్చండి. ఎన్టీ రామారావు జీవితం మీద కాదు సినిమా, అంతకు మించిన సినిమాలు ఉన్నాయి మన జీవితంలో. ఉన్నాయా లేవా? గుర్తుంచుకోండి. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే లక్షణాన్ని దేవుడు మనకు తొండలేదు పిల్లలేదు తొండ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే లక్షణాన్ని దేవుడు మనకు సహజ సిద్ధంగా ఇచ్చాడు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా దేవుడికి మోకాళ్ళు వేసి చక్కగా ప్రార్థన చేసుకోండి. మనం ఏదన్నా తప్పు చేసి దేవునికి నచ్చని గుణం ఉంటే ఆ గుణాన్ని విడిచిపెట్టేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చచ్చిపోయిన మనుషుల్ని లేపాడండి, లేపలేదా? లేపాడు. ఒక అమ్మాయికి అంటండి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందండి. అది చిన్న కష్టమేనంటే పెద్ద కష్టం అంటారు. అది ఆడవాళ్ళకే తెలుసు, మగవాళ్ళకి తెలియదు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందంటే ఎంత కష్టపడి ఉంటుంది. అటువంటి ప్రతికూల పరిస్థితిని ఆవిడ ఏం చేసిందంటే ఎదుర్కొని నిలబడి యేసుక్రీస్తుని టచ్ చేయగానే పోయిందంతే. పుట్టి గుడ్డివాడైన ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ఏం చేశాడంటే జస్ట్ అలా టచ్ చేయగానే కళ్ళు అనేవి వచ్చేసినాయి. దేవుడు మనం నమ్మకంగా ఉండి ఏ పాపం చేయకుండా నేను చేశాను, మీరు చేశాను, అందరం పాపం చేశాం, అందరం చేశాం కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. క్షమించమని ఒక్క మాట అడిగితే చాలు, మొత్తం అన్నీ పోతాయి. చక్కగా బాప్తిసం తీసుకుని దేవుడిలో కొనసాగితే దేవుడే మనకి సహాయం చేయటం అనేది జరుగుతుంది. మనిషికి ఉన్న సహజ లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటండి? చెప్పాలండి మీరు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలబడి గెలిచి చూపించే లక్షణాన్ని దేవుడు మనకు సహజ సిద్ధంగా ఇచ్చాడు. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇవో నేనే తేల్చుకుందామని పోరాడి గెలిచి చూపించాలి. అవునా కదా? పోరాడి గెలిచి చూపించాలి. మీకు నెక్స్ట్ సెమినార్ అండి, మనకి డిసెంబర్లో జరిగేది. మీకు ఆల్రెడీ బుక్ ఇచ్చేసాను. యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అని 2024 నుంచి మొదలుపెట్టాము. నెక్స్ట్ జనవరి 2026 14, 15, 16, 17, 18 5 రోజులు జరిగిద్దండి. ఈసారి టైటిల్ ఏంటంటే మనిషికి ఉన్న సహజ లక్షణాలు ఏవి. ఈరోజు మీకు ఒక లక్షణమే చెప్పాను, చాలా లక్షణాలు ఉన్నాయి. మనిషికి ఉన్న సహజ లక్షణాలు ఏవి అని మొత్తం 5 రోజులు మీకు చెప్పడం జరిగిద్ది. మీకు ఈ సంవత్సరానికి 2 లక్షణాలు మాత్రమే చెప్తాను. ఒకటి, ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని విజేతగా నిలబడే లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. 2వ లక్షణాన్ని మీకు వచ్చే ఆదివారం చెప్తాను. సెమినార్లో మాత్రం మనిషికి ఉన్న సహజ లక్షణాలు 5 రోజులు పగలు జరిగిద్దండి. అంటే సంక్రాంతి సెలవుల్లో జరిగిద్ది 5 రోజులు. 5 రోజులు ఆ లక్షణాలు మొత్తం మీకు వివరించడం అనేది
జరిగిద్ది. వచ్చేది నవంబర్ నెల. ఈరోజు నైట్ క్లాస్ ఉంది, కానీ ఏదో తుఫాన్ పేరు పెట్టారు. ఏంటి తుఫాన్ అది? మంతాను మరాతాను ఏదో ఉంది. ఏమి లేదు, నుంచిన వాళ్ళు నుంచినట్టు కొట్టుకుపోతారని చెప్తున్నారు. అటువంటిప్పుడు ఎందుకులే అని సాయంకాలం ప్రేయర్ తీస్తాను. ఈ రోజుకి లేదండి. నవంబరు డిసెంబరు మాత్రం గుర్తుంచుకోండి. అన్ని వారాలు పగలు నైట్ ప్రార్థన జరిగిద్దండి. వర్షం వచ్చినా సరే నవంబరు డిసెంబరు అన్ని వారాలు ఉదయం మధ్యాహ్నం జరిగిద్ది, సాయంకాలం కూడా జరిగిద్ది. డిసెంబర్ 4 ఆదివారాలు పాటల క్లాసులు జరుగుతాయండి నైటు. ఇప్పటి వరకు జరిగిన మొత్తం పాటలన్నీ పిల్లలకు ఇప్పుడు ప్రస్తుతానికి మ్యూజిక్ క్లాసులు అనేవి పెడుతున్నారు కదా, అలాగే దేవుని గూర్చి ఆనందగానం జిహ్వ ఫలం అది డిసెంబర్ 4 ఆదివారాలు నైట్లు పిల్లల క్లాసులో సగం పాటలు సగం మెసేజ్లు అనేవి జరుగుతాయి. సర్వేశ్వర బాబు గారు ముగింపు మాటలు చెప్పిన తర్వాత లేదా కేక్ కట్ చేసేసిన తర్వాత ముగింపు మాటలు చెప్తారు. మనం అందరం కూడా ముగించుకునే వాళ్ళం. ఈరోజు లావణ్య బర్త్డే. ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో దేవుని సంఘం ఎదుట చేసుకునేది గొప్ప విషయం. ఇక్కడికైతే ఎవరో రారు, ఇంటి దగ్గరికి అయితే అందరూ వస్తారని చాలామంది ఇంటి దగ్గర చేస్తారు. ఇక్కడ చేసుకుంటేనే దేవుడు మెచ్చుతాడు. మీ అందరికీ తెలుసు. అంటే అలాగని ఇంటి దగ్గర చేసుకోకూడదు అంటే అది మీ ఇష్టం అండి. ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడే చేసుకోవాలని లేదు, ఇంటి దగ్గర చేసుకోవాలని లేదు, ఎవరిష్టం వాళ్ళదే. దేవుణ్ణి గుర్తుంచుకుని చేయటం అనేది మంచిది. పావుగంట టైం ఉంది. కేక్ కట్ చేసేసిన తర్వాత 2 మాటలు సరేశ్వరరావు గారు చెప్తారు. 12ంటికి మనం అందరం ఇంటికి వెళ్ళిపోదాం. ఈరోజు గుర్తుంచుకోండి, 3 మంచి విషయాలు నేర్చుకున్నాము. ప్రసాద్ చెప్పాడు. ఏం చెప్పాడు? భక్తుడు అంటే భ్రష్టుడు అయిపోయాడంట. భ్రష్టుడు భక్తుడు అవ్వాల్సింది పోయి భక్తుడు భ్రష్టుడు అయిపోయాడు. అలా మనం ఉండకూడదు. అలాగే దేవుడు కనికరం గలవాడు, మనం కూడా కనికరాన్ని చూపించాలి. మన వారం ఈ వారం కృష్ణమయ్య జాంకాయలు తెచ్చాడు. మీ అందరూ తిన్నారో లేదో? జాంకాయకున్న స్పెషల్ గుణం చెప్పండి. జామకాయకున్న సహజ లక్షణం అండి. చిన్న చెప్పొద్దు మీరు. మనిషికున్న సహజ గుణం చూపండి, మాటండి అనొద్దు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలబడి యుద్ధం చేసి విజేతలయ్యే లక్షణం దేవుడు మనకి ఇచ్చాడు సహజసిద్ధంగా. జాంకాయకున్న సహజ లక్షణం చెప్తాను వినండి. మీరు ఇంటి దగ్గర మీరు బకెట్ నీళ్ళలో నీళ్లు పోసి సబ్బు చేయి, దాంట్లో జస్ట్ అది ఏళ్ళు ముంచంగానే చుట్టూ ఏదో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు చూసారా మీరు? పోనీ వాన్ నీటిలో కొంచెం సబ్బు కానీ సర్పు కానీ అలా జల్లారనుకోండి, రంగు వెళ్ళిపోతుంది సార్. అలాగే జాంకాయ అనేది మన బాడీలోకి వెళ్ళంగానే మన బాడీలో చెడుకు సంబంధించి బ్యాక్టీరియా వైరస్ ఉన్నా ఎలా వెళ్ళిపోవాలి బయటకనే మల రూపంలో కానీ, మూత్ర రూపంలో కానీ, చెమట రూపంలో కానీ, కంటి పుస్తు రూపంలో కానీ ఎటో ఒకటి పారిపోద్ది అంటండి. అందుకని జాంకాయని ఏమంటారంటే 10 యాపిల్స్తో సమానం అంటారు. జాంకాయ అందరూ తినండి. కోటీశ్వర్లు కూడా ఈరోజు ఏం ఫ్రూట్ తింటున్నారంటే జాంకాయ తింటున్నారు. ఎందుకంటారు? దానికి ఉన్న సహజ లక్షణం ఏంటి? బాడీలో ఎటువంటి చెడు బ్యాక్టీరియా వైరస్ ఉన్నా ముందు ఎటు పారిపోవాలని ఆలోచిస్తున్నాను. మన బాడీలోకి జాంకాయ వెళ్ళిన వెంటనే అది ఎటు ఒకటి పారిపోద్దంట. ఉండదు. ప్రస్తుతానికి మన ఏలూరులో ఏ హాస్పిటల్ ఎక్కువగా పెరుగుతుంది చెప్పగలరా మీరు? అమ్మా కన్ను. ఇంకా కన్ను ఎక్కడి నుంచి ఉంది? ఇంకా కొత్తగా కొన్ని హాస్పిటల్లో బాగా పెరిగిపోతుందండి ఏలూరులో. ఇంకా ఐ హాస్పిటల్స్ అండి ప్రతి సందులో పెట్టేస్తున్నారండి. ఇప్పుడు ఉంటే కొన్ని రోజులకి అక్కడ మళ్ళీ ఇంకొక కంటి హాస్పిటల్, సారీ ఐ హాస్పిటల్ కాదు, డెంటల్ హాస్పిటల్. కంటి హాస్పిటల్ కూడా పెరుగుతున్నాయి. అలాగే డెంటల్ హాస్పిటల్ బాగా పెరిగిపోతున్నాయి అంటండి. ఎందుకంటారు? డెంటల్ అంటే పంటికి సంబంధించిన హాస్పిటల్. మనం ఈ రోజు నుంచి పంటి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే 3 పనులు చేయాలండి. ఆ 3 పనులు మనం చెయ్యం కాబట్టి వెళ్తాం. ఒకటి చాక్లెట్లు తినకూడదు. అది కుదరదండి. అది చాక్లెట్లు అనేది అంటే పంటికి అంటుకునేది మనం తింటే పళ్ళు పాడైపోతుంది. చాక్లెట్ అనేది తినకుండా ఉంటే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు. రెండోది, భోజనం అయిన తర్వాత చేతులు చాలా శుభ్రంగా కడుక్కుంటాం మనం. అలాగే మా పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎవడి కానీ ఆడికి అడగడం, వెళ్ళి పుక్కులు ఇచ్చి రోజు వెళ్ళలేకపోతాం. ఇంటి దగ్గర ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి, శుభ్రంగా పుక్కిలించండి, అవసరమైతే ఏలుతో కడుక్కోండి. డెంటల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు. మూడోది, ఇది అసలు ఎవ్వరం చేయము, పడుకునే ముందు బ్రష్ చేయండి. పొద్దున్నే చేసినా చేయకపోయింది. పొద్దున్న ఎలాగో మీరు చేస్తారు, నేను చెప్పక్కర్లా.
పంటికి అంటుకునే చాక్లెట్ తినకుండా ఏం తిన్నా, భోజనం కాదు, భోజనం అన్న టిఫిన్ ఏది తిన్నా నోరు ఒక గ్లాస్ నీళ్ళతో చక్కగా పుక్కిలించడం. మా వాడు నోట్లో పోసిన వెంటనే బయటకు వదిలేస్తుంటాడు. అనాలి అని శుభ్రంగా ఉయ్యాలి. మూడోది, రాత్రి బ్రష్ చేసుకుని పడుకోండి, ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఈ 3 చేస్తే గంటల హాస్పిటల్ అన్నీ ఏం చేస్తారంటే క్లోజ్ చేసేస్తారు. కానీ మనం ఈ క్లోజ్ చేయం కాబట్టి ఎలా పెరుగుతూనే ఉంటాయి. ఓకేనండి, అంటే పిల్లల కోసమని చెప్పాను. కేక్ కట్ చేసేసి 4 మాటలు చెప్పిన తర్వాత ముగించుకోండి. ఇక్కడ ఎదురు పెడదాం, పిల్లకి ఇక్కడ అందరికి అందిద్దా, ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ పిల్లల మీద పెట్టుకుందాం. బల్ల అక్కడ వేసిందా, అది ఇక్కడే పెట్టేనా?